నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. ఒకటి ఇది న్యాయమా? ఒక విషయం సార్, ఇప్పటికి కూడా పట్టాభి గారు బోసి డీకే అని అనింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. అప్పట్లో అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవినింగ్ 4కి నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్లో గాంజా విశాఖపట్నం నుండి స్టేట్ కాదు కంట్రీ మొత్తం వెళ్తుంది అని అంటే నైట్ 10 గంటలకల్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతోటి మన నక్కా ఆనందబాబు గారికి నోటీసులు వచ్చినాయి. సో రాష్ట్రాన్ని గాంజా హబ్గా చేసేసి పిల్లలకి గాంజా అలవాటు చేసి ఈ రకంగా మాట్లాడినందుకు పక్క రాష్ట్ర డీజీపీలు కూడా అదే మాట అంటా ఉన్నారు, అందరూ పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు, ముఖ్యమంత్రులు కూడా ఆంధ్ర నుంచి గాంజాను కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అంటా ఉన్నారు. వాళ్ళకి ఈరా బోసిడీకే నోటీసులు అని చెప్పి పట్టాభి గారు అన్నమాట వాస్తవం. అనింది ముఖ్యమంత్రిని కాదు, ఎవరినైనా అనకూడదు కాబట్టి ఆయన ఆ తర్వాత ఎప్పుడూ కూడా అనలా. పట్టాభి గారు ఎవరినైనా కానీ ఆ మాట అనకూడదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడదు, ఎవరిని అనకూడదు అన్నమాట. సరే ఆ తర్వాత ఎప్పుడూ కూడా అది రిపీట్ అవ్వాల. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చేసి బోసిడీకేకి ఒక అర్థం కూడా చెప్పాడు. తర్వాత అవన్నీ వేరే విషయాలు అనుకోండి. సో ఎవరినన్నా కానీ తప్పే. ఆ తర్వాత మరి దానికోసం మీరు వచ్చి పార్టీ ఆఫీసులు తగలబెట్టేస్తారా? ఇళ్లలో చిన్నపిల్లలను కూడా చూసుకొని ఇళ్ళు ధ్వంసాలు చేసేస్తారా? ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి మా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తలబాగలు కొడతారా? ఆ తలబాగలు కొట్టినోటి వీళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అటెంప్ట్ మర్డర్, గాంజా మత్తులో అటెంప్ట్ మర్డర్ చేసినోటి వీళ్ళ విద్యార్థి విభాగం ఆరోపణలే. వంశీ గారు ఇంతకుముందు నియోజకవర్గంలో ఏం జరిగింది? అవన్నీ అదే బ్రదర్, మీరు వచ్చేసి తలబాగలు కొడతారా? మీరు వచ్చేసి తలబాగలు కొడతారు, చంపేయడానికి చూస్తారు. ఈయన వచ్చేసి ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చేసి మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అంటాడు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా దూరాలు వెళ్తాయి. ఏంటి సురేష్ ఇప్పుడు హిందూపురం గురించి ఏమంటారు వంశీ గారు అని అడుగుతున్నాను సార్. ఇంకేం లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు. హిందూపురం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి విషయం గురించి అసలు కేంద్ర కార్యాలయం మీద మీరు కెమెరాలు పట్టుకుని వచ్చారు కదా, కెమెరాలు పట్టుకుని వచ్చి ఎలా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి ప్రయత్నం చేశారు కదా. వీడియోగ్రాఫర్ కూడా వచ్చాడు, నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు. వీడియోగ్రాఫర్ నేను ఆ రోజు ఉన్నానన్నా, నా కారు కూడా పగలగొట్టారు. వీడియోగ్రాఫర్ కూడా తీసుకుని వచ్చారు ఆ రోజు వీళ్ళు. వీడియోగ్రాఫర్ తీసుకుని వచ్చి లైవ్ వీడియో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఇలా పగలగొడతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని. మా పార్టీ కార్యకర్తలు తలకాయలు పాల్గొడతారు పార్టీ ఆఫీసులోకి వచ్చేసి. వీళ్ళు ఈ రోజు ఏది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా ఏం చెప్తారన్నా సురేష్ అన్న. ఈ డిబేట్ చేసుకుంటా పోతే లేచి వెళ్ళిపోతావు సురేష్ అన్న. ఇంక జరిగినవన్నీ కనుక చెప్తే ఇవన్నీ మీరా మాట్లాడేది? పట్టాభి గారు ఇల్లు పగలు కొట్టారు, చిన్న పిల్ల 6 సంవత్సరాల పిల్ల ముందు ఇల్లు పగలు కొట్టేస్తే అసలు ఏం చేద్దాం అనుకున్నారు మీరు? మీరు మాట్లాడాలి శాంతి భద్రతల గురించి, మీరా మాట్లాడేది? సారీ, జడ్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా అటాక్ వెళ్తారు. ఈ 18 నెలలు ఎక్కడన్నా చూసారండి వర్మ గారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం కానీ గంజాయి గురించి తక్కువ మాట్లాడాలన్నా మీరు. సురేష్ అన్న, గంజాయి గురించి అసలు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గాంజా గురించి అసలు గాంజా గురించి నోరెత్తే హక్కే లేదు, అసలు హక్కే లేదు. గాంజా తగలబెట్టాడనే కారణంతోనే డీజీపీ తీసేశారు. గతంలో గాంజా ధ్వంసం చేశాడనే కారణంతోనే డీజీపీని కూడా మార్చేసిన ఘనతం ఇది. గాంజాని ధ్వంసం చేశాడనే కారణంతో మీరా గాంజా గురించి మాట్లాడేది? రాష్ట్రాన్ని అసలు విశాఖపట్నం ఎంపీనే కిడ్నాప్ చేశారు కదా నా గాంజా వాళ్ళు. విశాఖపట్నం ఎంపీనే కిడ్నాప్ చేశారు కదా, హామీ ఏమైంది? ఏంటి దాని గురించి చెప్పండి. ఏంటది? 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని ఎందుకు చేతగాక చేతులు ఎత్తారో? చేతులు ఎవడెత్తేశాడన్నా? చేతులు ఎవడెత్తేశాడు? డెఫినెట్లీ నిర్మూలిస్తాం. గతంలో లాగా ఇప్పుడు బడ్డీ కొట్టులో కూడా జరగట్లా. కొన్ని చోట్ల ఉన్నటువంటి వైఎస్ఆర్సీ విష పురుగుల్ని లేపేస్తే విద్యార్థి విభాగం కొండారెడ్డి లాంటి విష పురుగుల్ని లేపేస్తే గాంజా కంట్రోల్లోకి వస్తుంది, నిర్మూలిస్తే నెల్లూరులో కంట్రోల్లోకి వస్తుంది డెఫినెట్లీ. ఎవరు ఆ రోజు కామాక్షి మీ పార్టీ నాయకురాలే కదా. కొండారెడ్డి ఎవడు? గాంజా అమ్ముతున్న కొండారెడ్డి విశాఖపట్నంలో వాళ్ళు లోపలేశాం కదా. అట్లాంటివన్నీ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాంజా లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి.
అసలు ఇంత ధైర్యంగా గాంజా అమ్ముతా వాళ్ళ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గాంజా అమ్ముతా దొరికాడు. విషయాలు చూపించాం. గాంజా అమ్ముతా దొరికినటువంటి వ్యక్తులు మీరు. అట్లాంటి వాళ్ళందరినీ లోపలేసి డెఫినెట్లీ గాంజా నిర్మూలిస్తాం. ఎప్పుడు ఏంటన్నా రోజు జరుగుతుందే కదా. ఈగల్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంటే పెట్టాం దీనికి. గతంలో ఉందా ఈ పరిస్థితి? కొండారెడ్డి విశాఖపట్నంలో మీ విద్యార్థి విభాగం నాయకుడు, వాడి చరిత్ర చూపిమంటావా? నీకు విశాఖపట్నంలో మీ విద్యార్థి విభాగం నాయకుడు అంటున్నారా? అతను చరిత్ర చూపిస్తా చూడు. అయ్యా మీరు చేసే ఆరోపణల్ని కేసులు పెట్టి ఈ రకంగా వద్దు వద్దన్నా. ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని బయట పెడితే ఏది వస్తుందో తెలియదు. దిగుతారు. వాళ్ళ చరిత్ర చూడు. మీ కొండారెడ్డి చరిత్ర చూడు ఒకసారి. మీ కొండారెడ్డి చేసిన ఘనకార్యాలు, రాజకార్యాలు. ఓకే సుజాత గారు మీరు రెస్పాండ్ అవ్వండి, తర్వాత చూపిస్తాను. సార్ సురేష్ గారు అంటారు బోరుగడ్డ అనేది మాకు సంబంధం లేదు అంటారు. అంటే చేయించాల్సిందంతా చేయించేసి ఈ రోజు మాకు సంబంధం లేదు అంటే విచారణ సంస్థలు ఏమి అంత పిచ్చి